నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. మాస్ ఊరా మాస్ అనేలా ఉంటుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కథ చూసుకుంటే వీరి సినిమాల్లో పెద్దగా ఉండదు. ఒక 20% వరకు స్టోరీ ఉంటుంది. ఒక 30% వరకు ఎమోషన్స్ యాడ్ చేసి మిగతా 50% మొత్తం కూడా మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మాస్ మ్యాజిక్ క్రియేట్ చేసి మొత్తానికైతే హిట్ కొట్టేశారు. వాళ్ళిద్దరు ఎలా హిట్ కొట్టారనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. అదొక సీక్రెట్ అనుకుంటా. గతంలో చూసుకుంటే సింహ సినిమా కంటే ముందు కూడా బాలయ్య వరుస ఫ్లాప్తో సతమతం అయిపోయేవాడు. అలాంటి టైంలో 2010లో రిలీజ్ అయిన సింహ సినిమాతో బాక్స్ ఆఫీస్ పైన సింహగర్జన చేశాడు. ఆ సంవత్సరంలోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలబడింది సినిమా. అంతేకాదు ఎక్కువ సెంటర్స్లో 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడిన ఆఖరి సినిమా కూడా అదే. ఇండస్ట్రీ పరంగా, బాలయ్య పరంగా కాదు, ఇండస్ట్రీ పరంగా ఇక అదే రికార్డు. తర్వాత రికార్డుని బీట్ చేసే ఏ సినిమా కూడా రాలేదు. అత్యధిక సెంటర్స్లో ఆడిన సినిమా అదే. తర్వాత చూసుకుంటే మళ్ళీ ఫ్లాప్స్. అటు చూసుకుంటే బోయపాటి కూడా ఫ్లాప్స్లోనే ఉన్నాడు. వారిద్దరి కాంబినేషన్లో లెజెండ్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అయ్యి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దాదాపుగా అన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎలక్షన్ ఫీవర్తో ఉన్నా కూడా దాదాపుగా 60 కోట్లకి పైగానే గ్రాస్ కలెక్షన్ సాధించి ఆ సంవత్సరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలబడింది. తర్వాత చూసుకుంటే మళ్ళీ అఖండ సినిమాతో వచ్చాడు. అఖండ సినిమా కంటే ముందు కూడా బాలయ్య పొజిషన్ సేమ్ అంతే. ఆ సినిమాతో మళ్ళీ బాలయ్య బాక్స్ ఆఫీస్ పైన సింహనాదం చేశాడని చెప్పాలి. ఆ సినిమా కరోనా టైంలో రిలీజ్ అయ్యి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెద్ద పెద్ద సినిమాలకు కూడా లైన్ క్లియర్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా. అందుకనే వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకి ఒక విధమైన క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదో మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తారు, వీళ్ళ సినిమాలు చూడడానికి బాగుంటాయని ఒక ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఆడియన్స్లో కూడా ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండకి సీక్వెల్గా ఒక సినిమా అఖండ 2 తీస్తున్నారనగానే ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి. అవి రిలీజ్ డేట్ వరకు కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్లో రూపొందించారు. అలాగే టీజర్ అండ్ ట్రైలర్ కూడా బాగా మెప్పించాయి. సాంగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. డెవోషనల్గా చూసుకుంటే బాలయ్య చెప్పిన డైలాగ్స్ కావచ్చు, సినిమా ట్రైలర్ కావచ్చు, రిలీజ్ టీజర్ కావచ్చు, అన్నీ కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా ఇరగదీశారనే చెప్పాలి. అంటే ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు చేయలేదు, కానీ మిగతా భాషల్లో చూసుకుంటే ఇంటర్వ్యూలు ఇచ్చారు, తర్వాత ఏదేదో చేశారు. మొత్తానికైతే అక్కడ కూడా ప్రోమో పెట్టారు. అంటే ముంబైలో ఒకటి ఈవెంట్ పెట్టారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి అక్కడ కూడా కొంచెం హడావిడి చేశారు. తర్వాత కర్ణాటకలో కూడా ఒక ఈవెంట్ పెట్టారు శివన్న గారితో. తమిళనాడులో చూసుకున్న ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ విధంగా ప్రమోషన్స్ అయితే ఒక రకంగా జరిగాయి. అక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బాలయ్య సినిమా అని చెప్పి వదిలేశారు. పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. బట్ అదేం పెద్ద ఇంపాక్ట్ కాదు నాకు తెలిసి. అయితే అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిండేది. బట్ బ్యాడ్ లక్, రిలీజ్కి కొన్ని గంటల ముందుండగానే ఈ సినిమాకి ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తెల్లవారక ముందే మనకి ఇంకో షాక్ ఇచ్చారు. అసలు సినిమానే లేదు, మొత్తానికే వాయిదా వేశామని. ఏదో లీగల్ ఇష్యూస్, తర్వాత వాళ్ళు ఏదో షేర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కట్టాల్సినటువంటి ఫైనాన్స్ పెండింగ్ ఉండడం వల్ల ఈ సినిమాని అయితే వాయిదా వేశారు. మొత్తానికైతే ఇది బాలయ్యకి, బాలయ్య కెరియర్కి, బాలయ్యకి అతని సినీ కెరియర్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇదైతే ఒక పెద్ద అవమానంగానే మనం భావించాలి ఖచ్చితంగా. ఎందుకంటే బాలయ్య అంటే ఆషామాషి హీరో కాదు. 50 సంవత్సరాల నుంచి ఆయన హీరోగా వెలుగొందుతూనే ఉన్నారు. ఆయన తోటి హీరోలంతా మల్టీ స్టారర్స్, సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ మళ్ళీ విలన్స్గా ట్రై చేస్తున్న ఆయన ఒక్కడు మాత్రమే 50 ఇయర్స్గా ఆయన హీరోగా వెలుగొందుతున్నాడు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. పైగా మాస్లో అనుకుంటే క్రేజే వేరు. పైగా ఆయన వరుస విజయాలతో 400 కోట్ల సినిమాలు అందించి కెరియర్ పీక్ టైంలో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈ సినిమా రిలీజ్కి కొన్ని గంటల ముందుండగా వాయిదా పడిందంటే ఇది నిజంగా అవమానమనే చెప్పాలి. ఇక్కడ ఇంత జరుగుతుంటే బాలయ్య ఎందుకు కామ్గా ఉన్నాడు అనేది ఒక శేష ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే బాలకృష్ణ కేవలం ఈ సినిమాలో యాక్ట్ చేయగానే, లేదంటే తన రెమ్యునరేషన్ తాను తీసుకుంటే ఈ సినిమాకి తనకి బాధ్యత తీరిపోయినట్టేనా? కాదు. అతను ఒక మాస్ హీరో, స్టార్ హీరో. ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు, ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, ఏ డేట్కి రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమాకి బిజినెస్ ఎంత జరిగింది, ఇలా ప్రతి చిన్న విషయం కూడా ఆయన పరిధిలో జరగాల్సినవే. అయితే ఎందుకంటే
మనం సినిమాకి వెళ్ళేది ఎవరిని చూసి? బాలకృష్ణను చూసే సినిమాకి వెళ్తారు. నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ సినిమా కోసం రాత్రులు పడిగాపులు కాశారు, అలాగే బ్యానర్లు కట్టారు, ఏదేదో కోలాహలం హంగామా, వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టారు అభిమానులు. ఎవరి కోసం ఖర్చు పెట్టారు? బాలకృష్ణ కోసం ఖర్చు పెట్టారు. బోయపాటి కోసమో, లేదంటే నిర్మాత రామాచంట, గోపీచంద్ ఆచంట వీళ్ళ కోసమో కాదు. బాలకృష్ణను చూసి బాలకృష్ణ కోసం మాత్రమే వచ్చారు అక్కడికి. కాబట్టి బాలకృష్ణ ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన శ్రద్ధ తీసుకోవాలి. తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆయన వైఫల్యం ఇది. ఎందుకంటే అసలు ఈ రామాచంట, గోపిచంద్ ఆచంట తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ అవుతున్నాయి. వాళ్ళు కొంచెం కెరియర్ డౌన్ఫాల్లో ఉన్నారు, అన్ని నష్టాలే వస్తున్నాయని బాలకృష్ణకి తెలిసే వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. అఖండ పార్ట్ 1 తీసిన మిర్యాల రవీందర్ గారిని సైతం పక్కన పెట్టి ఇంకా తన కోసం చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా వీళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఏదో ఆదుకుందామన్న ఉద్దేశంతోనే వీళ్ళకి ఇచ్చిండొచ్చు కాదు, ఆ ఉద్దేశంతోనే వీళ్ళకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. సగం చెప్పారు, సగం చెప్పలేదు. ఈ లీగల్ ఇష్యూస్ ఉన్నాయని కానీ, ఫైనాన్షియల్గా ఇలా వాళ్ళకి సెటిల్ చేయాలని కానీ ముందే అనుకుని ఉంటే కనుక ఏదో విధంగా చేసి ఉండేవాడు. తీరా రిలీజ్కి ఒక 2 గంటల టైం ఉన్నప్పుడు బాలకృష్ణ మాత్రం ఏం చేస్తాడు? ఇంకో విషయం ఏంటంటే, సీఎం చంద్రబాబు బాలకృష్ణకి బావ అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, తాను ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, కానీ రాజకీయాలు అనేవి తన వ్యక్తిగతం కోసం వాడుకోవడం బాలకృష్ణ. అందుకనే ఇక్కడ తన పవర్ని ఎక్కడా ఉపయోగించలేదు. ఇలా దొడ్డిదారిలో తన పవర్స్ ఉపయోగించే వ్యక్తిత్వం బాలయ్యది కాదు కాబట్టే తను కామ్గా ఉండిపోయాడు. వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారు. ఇక రెమ్యునరేషన్ అంటావా? రెమ్యునరేషన్ అనేది బాలకృష్ణ వెనక్కి ఇవ్వడం లేదు. తను వెనక్కిస్తే సినిమా ఆడుతుంది కదా అని చాలామంది ఏదేదో చెప్తున్నారు. బట్ బాలకృష్ణ ఎందుకు వెనక్కి ఇవ్వాలి? తను తీసుకున్నదే తక్కువ రెమ్యునరేషన్. తనేమి సినిమా బడ్జెట్లో 50%, 60%, 70% ఏం తీసుకోలేదు. తన రెమ్యునరేషన్ న్యాయబద్ధంగా తనకు రావాల్సింది తాను తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫ్లాప్ అయితే ఖచ్చితంగా నిర్మాతను ఆదుకోవాలి. కానీ ఈ సినిమాకి ఇంత బజ్ ఉంది, సినిమా పైన ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది, సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాంటి సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. అప్పుడు బాలకృష్ణ ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? బాలకృష్ణ ఎందుకు వాళ్ళకు తిరిగి రెమ్యునరేషన్ ఇవ్వాలి? ఇది ఎవడు ఆలోచించడం లేదు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఖచ్చితంగా హీరో అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా. కానీ అసలు రిలీజ్ అవ్వని సినిమాకి, ఇంత బజ్ ఉన్న సినిమాని రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లో బాలకృష్ణకి వాళ్ళు ఈ లీగల్ ఇష్యూస్ ఉన్నాయని కానీ, ఫైనాన్షియల్గా వేరే వాళ్ళకి క్లియర్ చేయాలని కానీ వాళ్ళు చెప్పనప్పుడు బాలకృష్ణ తన రెమ్యునరేషన్ ఎందుకు క్లియర్ చేసుకోవాలి? సరే, ఏది ఏమైనా మొత్తానికి సినిమా అయితే ఆగిపోయింది. ఇంకా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకునివ్వండి. ఇప్పుడు బాలయ్య కెరియర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఆగిపోయినా బాలయ్య పైన విమర్శలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ తప్పు స్పష్టంగా కనిపిస్తుంది, నిర్మాతలదే తప్పు అని స్పష్టంగా కనిపిస్తుంది. రిలీజ్ కంటే ముందు బుకింగ్ స్టార్ట్ కాకపోతే ఈ సినిమాకి బస్ లేదు, బుకింగ్ జరగడం లేదని ఏదేదో చేయాలని చూశారు. కానీ బట్ తర్వాత సాయంకాలానికల్లా తెలిసిపోయింది ఇది పూర్తిగా నిర్మాతల తప్పని. ఇంకా బాలకృష్ణ డౌన్ఫాల్లో ఉండుంటే కనుక చుక్కలు చూపించిండే వాళ్ళు ఖచ్చితంగా. అయితే మొత్తానికైతే ఈ మొగోళ్ళు చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని? అఖండ 2 రిలీజ్ కోసం మా శాయశక్తులా కృషి చేశాం, ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు, కొన్నిసార్లు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ సినిమా విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు, సినిమా ప్రేమికులకు మా క్షమాపణలు. ఈ కఠిన పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ధన్యవాదాలు. అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా బాక్సులు బద్దలవుతాయి, త్వరలో కొత్త తేదీతో మళ్ళీ వస్తాం అని చెప్పారు. అంటే ఇప్పటికి కూడా కొత్త తేదీతో మళ్ళీ వస్తాము, మళ్ళీ చెప్తామంటున్నారు. కానీ సమస్య క్లియర్ అయింది, ఇక రిలీజ్ డేటే కన్ఫర్మ్ చేసుకోవాలని కానీ దానికి సంబంధించి కానీ ఏమీ చెప్పలేదు. మొత్తానికైతే ఆ లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. ఆ హీరో సంస్థ వాళ్ళు అయితే అసలు మొత్తం డబ్బులు కట్టే వరకు వినుకోవడం లేదని సమాచారం. కాబట్టి ఇక్కడ సమస్యనే క్లియర్ కాలేదు. చాలామంది డిసెంబర్ 12న, డిసెంబర్ 19న, అలాగే 25న సినిమా రిలీజ్ అవుతుందని ఏదేదో కాకిలెక్కలేస్తున్నారు. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రిలీజ్ అయినా కూడా ఓవర్సీస్లో ఇప్పటికే థియేటర్లన్నీ అఖండ 2కు సంబంధించిన థియేటర్లన్నీ కూడా కొన్ని ఇంగ్లీష్ సినిమాలకైతే ఇచ్చేశారు. వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారంట ఇన్ని రోజులకని. ఇక డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఓవర్సీస్లో ఖచ్చితంగా సమస్యలు తప్పవు. అలాగే ఇక్కడ కూడా కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి 12న. సో ఎటు చూసినా కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా సమస్యలు అయితే తప్పవు. డిసెంబర్ 12న చూసుకుంటే అక్కడ థియేటర్స్ లేవు ఓవర్సీస్లో. ఇక్కడ కొన్ని మిడ్ రేంజ్ సినిమాలతో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఇప్పుడు అఖండ 2 సినిమా
రిలీజ్ అయితే ఆ సినిమాల కల్లా బాగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ సమస్య క్లియర్ కాలేదు కాబట్టి ఆ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇకపోతే డిసెంబర్ 19న అక్కడ అవతార్ 3 సినిమా ఉంది. ఆ సినిమా చుక్కలు చూపిస్తుంది ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాల వరకు అయితే బాలకృష్ణ మేనియా పనిచేస్తుందేమో, కానీ మిగతా రాష్ట్రాల్లో అది వర్కౌట్ కాదు. ఒక స్టార్ హీరో సినిమాలకు ఉండాల్సినంత రెస్పాన్స్ ఉంది ఆ సినిమాకి. అది కాక ఓవర్సీస్లో అయితే ఇక అస్సలు కుదరదు. ఎందుకంటే వాళ్ళు మనలాగా సిగ్గు శరం మానం అభిమానం లేని వాళ్ళు కాదు. ఖచ్చితంగా అవతార్ 3కి మాత్రమే థియేటర్లు ఇస్తారు. ఖచ్చితంగా ఒక 3 వారాలకి నెల రోజులకి అగ్రిమెంట్ జరుగుతుంది. మనకులాగా ఒక వారం రోజులకి ఓటీటీలో రిలీజ్ చేసే కాదు వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు ఆ టైప్ కాదనమాట. ఖచ్చితంగా ఆ సినిమాకి నెల రోజుల వరకు కన్ఫామ్గా థియేటర్లు అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. కాబట్టి ఈ సినిమాకి అయితే థియేటర్లు ఇవ్వరు. ఎందుకంటే మనలాగా సిగ్గుశరం లేని వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది, తర్వాత కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. యువతల మన తెలుగు హీరోయిన్, ఒక స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ ఉన్నాడు. కానీ మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం? రజనీకాంత్కి సపోర్ట్ చేస్తాం. అలాగే మనకి తమిళ నుంచి వచ్చే సినిమాలకి ఇక్కడ కావాల్సిన థియేటర్లు ఇస్తాం. స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయినా, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినా మన హీరోల కంటే కూడా వాళ్ళ హీరోల సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇస్తాం. కానీ మన హీరోలు, ఒక స్టార్ హీరో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అయినా కూడా అక్కడ వాళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా వీళ్ళకి థియేటర్స్ ఇవ్వరు. ఎందుకంటే మనకు సిగ్గు శరం లేదు కాబట్టి. ఇలాంటివన్నీ కామన్. కానీ అందరూ మనలాగే ఉంటారనుకోవడం తప్పు. కాబట్టి డిసెంబర్ 19న రిలీజ్ అయితే ఈ సినిమాకి థియేటర్స్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక పోతే డిసెంబర్ 25న కూడా చాలా చిన్న సినిమాలు ఉన్నాయి. ఇక ఆ సినిమాల కల్లా దెబ్బ పడుతుంది. ఇది క్లియర్ అయితే అది కూడా మంచి డేటే. క్రిస్మస్ ఒకటి ఉంది, హాలిడేస్ ఉంటాయి, ఒక 2-3 డేస్ హాలిడేస్ ఉంటాయి, కొంచెం కవర్ అవుతుంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు అయితే ఓకే, బాగానే ఉంటుంది. కొంచెం కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ చేసుకోవడానికి కానీ అన్నింటికి వీలుంటుంది. డిసెంబర్ 25న అంటే ఇవన్నీ కూడా క్లియర్ కావాలన్నా డిస్ట్రిబ్యూటర్లను అడగాలి. మళ్ళీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలని వాళ్ళతో సంప్రదించాలి. తర్వాత ఓటీటీ సంస్థలతో సంప్రదించాలి. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా ఓ 10 డేస్ వరకు అయితే టైం పడుతుంది. మేబీ డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ లోపల అయితే సినిమా రిలీజ్ కాదు. డిసెంబర్ 25న రిలీజ్ అయినా కూడా అవతార్ తాకిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓవర్సీస్లో మరీ ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కానీ ఏం చేయలేము. ఇంకా ఈ డేట్ దాటిపోతే, డిసెంబర్ 25 దాటిపోతే ఇక సినిమాకి ఛాన్సే లేదు. సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక 2026లో సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. అంతే. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యలన్నీ క్లియర్ కావాలంటే ఒక 10 డేస్ వరకు టైం పడుతుంది. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తే మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. అక్కడ కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. వీళ్ళతో ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే సమస్య క్లియర్ అయిపోయింది. ఇక ఉన్నది హీరో సంస్థ వాళ్ళతోనే మొత్తంగా మాట్లాడుకోవాలి. వాళ్ళతో ఏదైనా వాళ్ళకు కావాల్సిన డబ్బులో లేదంటే ఇంకోటి ఏదో చూసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. మరి ఈ సినిమాకి ఇలా జరగడం పట్ల బాలకృష్ణ తన రెమ్యునరేషన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.